వైష్ణవి కృష్ణకి వెన్నెల శంకర్ల ఫోటో చూపించిన తర్వాత ఏడుస్తూ ఉంటే ఓదారుస్తున్నట్టు ఓదారుస్తూ, ఎక్కడో ఉన్న వెన్నెల కావాలా నీకు, నీ పక్కనే ఉండి ఇంత ప్రేమ నేను చూపిస్తుంటే నా ప్రేమ అవసరం లేదు కానీ నీకు ఆ వెన్నెల ప్రేమ కావాల్సి వచ్చిందా, బాగా తిక్క కుదిరిందని అయితే చెప్తూ ఓదారుస్తూ ఉంటుందన్నమాట. అయితే నాగమ్మ నిద్రలేసి వచ్చేసరికి ఇల్లంతా డెకరేషన్తో నిండిపోయి ఉంటుంది. ఇదేంటి ఇంతలా డెకరేషన్ చేశారు, అయినా శంకర్ సత్యనారాయణ వ్రతంకి ఒప్పుకోలేదు కదా, కానీ ఇంట్లో ఏంటి ఇంత హడావిడని అయితే అనుకుంటూ ఉంటే ఇక కేశవ చెప్తాడనమాట. నువ్వేమో ఆ శంకర్ నీ మాట మీద వింటున్నాడు, నువ్వు గీసిన గీతను దాటను అంటున్నాడు. మరి నువ్వు గీసిన గీత చెరిగిపోయిందో ఏమో, లేదంటే వెన్నెల మార్చేసిందో ఏమో తెలియదు, కానీ మొత్తం మీద వాడి దగ్గరుండి సత్యనారాయణ వ్రతాన్ని జరిపిస్తున్నాడని అయితే చెప్పడంతో ఒకసారిగా షాక్ అయిపోతుంది. షాక్ అవ్వడమే కాదు, శంకర్ని నిలదీస్తుంది. ఏంట్రా ఈ పెద్దమ్మ అంటే గౌరవం తగ్గిపోయిందా, లేకుంటే ఒంటికి ఏమన్నా పొగరు పట్టిందా అంటూ మాట్లాడుతూ ఉంటే, పెద్దమ్మ అది నేను ఎలా చెప్పాలి, ఇప్పుడు వెన్నెల నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, ఫోటోతో నీకు నేను చెప్పలేను, అలా అని నీ దగ్గర నిజం దాచలేను, ఏం చేయాలో అర్థం కాక అన్నట్టు మౌనంగా ఉంటాడు. నాకు అర్థమైంది శంకర్, వెన్నెలతో పెళ్ళైనప్పటి నుంచి నీలో చాలా మార్పునే చూస్తున్నాను. ఈ పెద్దమ్మ మాట కాదని ఇంత స్థాయికి వచ్చావు నువ్వు, నేను గీసిన గీతనే దాటేస్తున్నావా అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక నాగమ్మ కళ్ళ ముందే వెన్నెల శంకర్లు ఇద్దరు కలిసి కూర్చొని సత్యనారాయణ వ్రతం అయితే జరిపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఫోటోని అడ్డం పెట్టుకొని వెన్నెల శోభనానికి కూడా శంకర్ని ఒప్పించడం జరుగుతుంది.